గుంటూరు ఏఈఎల్సీ నార్త్ పారిస్ చర్చ్ దగ్గర టెన్షన్. ప్రార్థనలు కొనసాగిస్తున్న పాత పాస్టర్ బాబురావు భారీగా మోహరించిన పోలీసులు. నేటితో ముగుస్తున్న రేవంత్ విదేశీ టూర్. ఇవాళ హైదరాబాద్ కు చేరుకోనున్న సీఎం. కేంద్రం నో చెప్పడంతో అమెరికా టూర్ రద్దు. మూకుమ్మడిగా మాటల దాడి చేస్తున్నారు. పార్టీ మౌనం వహించడం ఆందోళన కలిగిస్తోంది. క్రమశిక్షణ కమిటీకి రాసిన లేఖలో కొండా సురేఖ. టీ షర్ట్లు వేసుకుంటే జెన్సీలు కాలేరు. తెలంగాణలో భూభారతి నవ్వుల పాలైంది. 22A ఇబ్బంది పెడుతున్నారన్న కిషన్ రెడ్డి. పాలిటెక్నిక్ ను ఐటీఐలతో కలపొద్దు. జీవో 97 తక్షణమే రద్దు చేయాలి. అసెంబ్లీలో కొట్లాడతామన్న హరీష్ రావు. బీజేపీ నూతన కార్యవర్గంతో మోదీ భేటీ. 4.5 గంటల పాటు సమావేశం. సంస్థాగత అంశాలు, సిద్ధాంతాలపై సూచనలు. వైజాగ్ లో రెండో రోజు బ్రిక్స్ దేశాల సమావేశం. 20 ఏళ్ల అనుభవం కలిగిన రోబోటిక్ మరియు ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ రవీంద్ర పాటిల్ ఆధ్వర్యంలో 1 మిల్లీమీటర్ ఖచ్చితత్వంతో రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ ద్వారా తక్కువ నొప్పితో సురక్షిత చికిత్స. కేవలం 24 గంటల్లో నడక ప్రారంభం, 3 రోజుల్లో డిశ్చార్జ్. రోబోటిక్ మోకాళ్ల మార్పిడికి నమ్మకమైన స్థలం ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్స్. నొప్పి లేని జీవితానికి ఇప్పుడే సంప్రదించండి 9888192228. వివిధ దేశాల యువజన క్రీడా మంత్రుల భేటీ. హాజరవుతున్న కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ. మెగా టీఎస్సీపై రాద్ధాంతం తగదు. దమ్ముంటే లోకేష్ తో చర్చకు రావాలి. జగన్ కు ఎమ్మెల్సీ వర్ల రామయ్య సవాల్. ఏపీలో 14వ రోజుకు చేరిన జూనియర్ డాక్టర్ల సమ్మె. స్టైఫండ్ పెంచే వరకు విరమించబోమంటున్న జూడాలు. పలు హాస్పిటల్స్ లో వైద్య సేవలకు ఇబ్బందులు. కాకినాడ పోలీసుల అదుపులో సాదిక్. ట్రాన్సిట్ వారెంట్ పై మీరట్ నుంచి తరలింపు. రేపు కాకినాడ మ్యాజిస్ట్రేట్ ముందు హాజరు. గచ్చిబౌలిలో కొనసాగుతున్న రెస్క్యూ. రాత్రి కురిసిన వర్షానికి శిథిలాల తొలగింపునకు ఆటంకం. నిన్న 7 అంతస్తుల భవనం కూలి 2 మృతి. మల్లారెడ్డి యూనివర్సిటీలో టాక్సిక్ మూవీ ఈవెంట్. పెద్ద సంఖ్యలో తరలి రావడంతో గందరగోళం. ఫ్లడ్ లైట్ స్తంభం కూలి 2 విద్యార్థులకు గాయాలు. హైదరాబాద్ లో ఎన్ఫోర్స్మెంట్ దాడులు. బిగ్ బాస్కెట్, బ్లింకిట్, జెప్టో స్టోర్లలో చెకింగ్స్. గడువు ముగిసిన ఆహార పదార్థాలు గుర్తింపు. చార్జ్షీట్ దాఖలకు లంచం డిమాండ్. ఏసీబీకి పట్టుబడ్డ చందానగర్ ఎస్ఐ, కానిస్టేబుల్. 75,000 నగదు స్వాధీనం. కాకినాడ జీజీహెచ్ నుంచి ముద్దాయి పరారి. పోక్సో కేసులో రిమాండ్ లో ఉన్న భానుప్రకాష్. వైద్య పరీక్షల సమయంలో హాస్పిటల్ నుంచి జంప్. కాకినాడ ఎస్కే నర్సింగ్ హాస్టల్లో ఘర్షణ. వర్గాలుగా విడిపోయి విద్యార్థుల దాడులు. అధికారుల జోక్యంతో సద్దుమణిగిన వివాదం. మడకసిరిలో ఘర్షణ. 2 కుటుంబాల మధ్య బాత్రూమ్ వివాదం. ఓ కుటుంబంపై మరో కుటుంబం కర్రలు, రాళ్లతో దాడి. కడప జిల్లా రాజంపేటలో టాటా ఏస్ చోరీ. కిట్టమ్మ చెరువు దగ్గర వదిలేసిన దుండగులు. ఘటనపై మన్నూరు పోలీసులు దర్యాప్తు. కూలికి తీసుకెళ్లి మహిళా మెడలో బంగారం చోరీ. రంగారెడ్డి జిల్లా మన్నేగూడ సమీపంలో ఘటన. నిందితుడు అరెస్ట్, చోరీ సొత్తు స్వాధీనం. మద్యం మత్తులో యువకుల హల్చల్. పాత గొడవలతో ఒకరిని కిడ్నాప్ చేసేందుకు యత్నం. నాగర్ కర్నూలు జిల్లా గుట్లనర్వ ఘటనపై పోలీసుల దర్యాప్తు. హైదరాబాద్ లో రాత్రి భారీ వర్షం. తెలంగాణలో 21 జిల్లాలకు ఎల్లో అలర్ట్. ఈ నెల 26 వరకు వర్షాలు పడే అవకాశం. ఒడిషా తీరంలో పనామాకు చెందిన నౌక మునక. నౌకలోని 22 మంది గల్లంతు. 2 కాపాడిన కోస్ట్ గార్డ్, నేవీ బృందాలు. హాకీ వరల్డ్ కప్ లో భారత్ కు ఓటమి. 3-1 తేడాతో నెదర్లాండ్స్ విజయం. భారత్ సెమీస్ అవకాశాలు సంక్లిష్టం.